నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ మనం ఆశించినట్టుగా క్యాబినెట్ నిర్ణయాలు రాలేదు. ఎందుకంటే మనం ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు దాదాపుగా నిన్న త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అని చెప్తూ ఉన్నారు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉందని, కనీసం 100 పోస్టులు కలిసే యోచనలో సర్కారు. కానీ మనం ఏం ఆశించినామంటే గ్రూప్ 1 నోటిఫికేషన్తో పాటు మనకు డిఎస్సి పైన ఒక క్లారిటీ వస్తుందని ఆశించాము, కానీ రాలేదు. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కొన్ని విషయాలు చర్చించడం అనేటువంటి జరిగింది. వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా లైక్ ఇస్తారని, ఎంతో కష్టపడి మీకోసం న్యూస్ చేస్తున్నట్టు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. కాబట్టి లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఖాళీల లెక్కలు తీస్తున్నామన్న ప్రభుత్వము ముందు గ్రూప్ 1 ఆ తర్వాత డిఎస్సి ఉండే ఛాన్స్, గ్రూప్ 1లో పెరగనున్న మరికొన్ని పోస్టులు, నోటిఫికేషన్ల జారీపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్, సమాంతర రిజర్వేషన్ అమలుకు గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూపు, నిరుత్సాహపరిచిన క్యాబినెట్ సమావేశం, ఎన్నికల ముందే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటున్న అభ్యర్థులు. అయితే కామన్గా నిన్న జరిగినటువంటి దాంట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సమాంతర రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అనేటువంటిది ప్రభుత్వం అందరూ కూడా క్యాబినెట్లో చర్చించడం అనేటువంటి జరిగింది. కాబట్టి దాదాపుగా సమాంతర రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో కాపీ అయితే ఈ 2-3 రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అదే రకంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఉండే ఛాన్స్ అని చెప్తున్నారు. చాలామంది ఏమడుగుతున్నారంటే, అన్న డిఎస్సికి చాలామంది ఉంటారు కదా గ్రూప్ 1 కంటే పోల్చుకుంటే, కానీ వాళ్ళు ఎందుకో గ్రూప్ 1 పైనే ఫోకస్ పెడుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1 తారీఖు మాత్రం 100% మేము గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాము అదనపు పోస్టులతోటి అని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి 100% దానిపైన ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఉన్నట్టు అనిపించింది. కానీ ఎట్టికేకలా అది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్నాం మనము, కానీ ఇంకా రాలేదు. బట్ వస్తుంది, కానీ అనుకున్న టైంకి అయితే రాలేదు. కాబట్టి దీనికి 1-2 రోజుల్లో రావడానికి అవకాశం అయితే ఉంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్కి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రావడానికి అవకాశం అయితే ఉంది. అంటే అవకాశం ఉంది అంటున్నారు కానీ వేయడం లేదని. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఉన్న ఖాళీలు వేసారనుకోండి, మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు కొద్దిగా గగ్గోలు పెడతారు. కాబట్టి కొద్దిగా ఎలక్షన్ల కూడా ముందు వేసేస్తే అయిపోతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. 100% ఎలక్షన్ కోడ్ ముందే డిఎస్సి నోటిఫికేషన్ పక్కా ఉంటుంది. దాని గురించి మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే మనం అనుకున్నట్టుగా 20,000 ఖాళీలు 24,000 ఖాళీలతోటి డిఎస్సి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి కోమటిరెడ్డి గారు నెల రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ చేస్తామన్నారు. నెల అయిపోయా కానీ నోటిఫికేషన్ రాలేదు. ఈ రకంగా అయితే అంటే రాజకీయ నాయకులు బట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది, కానీ కొద్దిగా ఆలస్యం అయితే అవుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇంకా టీఎస్పీఎస్సీ సెక్రటరీగా నవీన్ నికోలస్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను నియమించడం అనేటువంటి జరిగింది. కాబట్టి అనితా రామచంద్రన్ గారు ఉండే ఇంతకుముందు వారు పంచాయతీరాజ్ శాఖకు వెళ్ళినందు కారణంగా వారికి ఇక్కడ మార్చడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా జయ జయ హే తెలంగాణ అనేటువంటిది మనం తెలంగాణ గేయంగా దానికి ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ కాబట్టి 100% మనమైతే దీనికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రకంగా ఈరోజు మెయిన్గా న్యూస్ అయితే ఉంది. హారిజెంటల్కి సంబంధించింది అయిపోతుంది. డిఎస్సి నోటిఫికేషను 100% నోటిఫికేషన్ అనేటువంటిది ఎలక్షన్ల ముందే రాబోతున్నది. ఈ 2-3 రోజుల్లోనే త్వరలోనే గ్రూప్ 1కు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్స్ ఏవైతే నిర్వహించాలో వాటిపైన కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి త్వరలోనే వాటన్నిటిని కూడా ప్రకటన చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్. బాయ్. సీ యూ.